నకిలీ మద్యం కేసు దర్యాప్తులో పలువురి పాత్రపై ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో నిందితుల జాబితా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసులో నిందితుల సంఖ్య 23కు చేరింది. వీరిని పిలిచి విచారించి అరెస్టు చేసేందుకు ఎక్సైజ్ సిట్ అధికారులు చర్యలు చేపట్టారు. కీలక నిందితులైన అద్దేపల్లి జనార్దనరావు, జగన్మోహన్ రావులకు వీరు అనేక రకాలుగా సాయం చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. విజయవాడ 1 టౌన్కు చెందిన వ్యాపారి మనోజ్ కుమార్ను A20గా చేర్చారు. ఇతను జనార్దనరావుకు మూతలు, సీసాలు సరఫరా చేశారు. గతంలో జంగారెడ్డిగూడెం, నర్సాపురంలో ఎక్సైజ్ కేసులు ఉన్నాయి. నిందితుడికి ఎక్సైజ్ పోలీసులు 41A నోటీసులు ఇచ్చి సోమవారం పిలిపించారు. విచారణ మధ్యలో ఉండగా అస్వస్థతగా ఉందని చెప్పడంతో మనోజ్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గోవా నుంచి స్పిరిట్ తెచ్చి సరఫరా చేసిన బాలాజీ కుమారుడు సుదర్శన్ను A21గా చేర్చారు. కోయంబత్తూరుకు చెందిన సెంథిల్తో కొన్ని రకాల సీసాలు తయారు చేయించుకున్నారు. దీంతో అతన్ని A22గా చేర్చారు. హైదరాబాద్కు చెందిన దారబోయిన ప్రసాద్ను A23గా చేర్చారు. ఆయన సీసాల మూతలపై బ్రాండ్ పేరు వచ్చేలా ముద్రించి ఇబ్రహీంపట్నానికి చేర్చారు.